ప్రతి ఒక్కళ్ళు మాట్లాడేది ఒకటేనండి, మీరొచ్చి మమ్మల్ని అడగొద్దు, మేము పవన్ కళ్యాణ్ గారిని గెలిపించుకోవడానికి సిద్ధంగా ఉన్నాం, ఎవరో కూడా మమ్మల్ని అడగొద్దండి. ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఎలాంటారో మేము అన్ని చూస్తూ వచ్చాం. 10 ఏళ్ళ నుంచి కూడా పదవి లేకపోయినా సరే ఆయన కష్టాల్లో ఉన్న వాళ్ళని ఆదుకోవడంలో ఫస్ట్ ఉన్నారండి. అది బాగా ప్రజల్లో నాటుకుపోయింది. అందుకని చెప్పి ప్రతి నోట ఒకటే మాట, 1,00,000 మెజార్టీతో పవన్ కళ్యాణ్ గారు గెలవడం ఖాయం. అంటే ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే ప్రతిపక్షాలు కానీ వంగగీత గారి వైపు నుంచి వాళ్ళు అనేది ఏంటంటే గ్లాసు పగిలిపోయిందని వంగగీత గారు కూడా వ్యంగ్యంగా మాట్లాడడం జరిగింది. ఇవన్నీ అపోహలో పవన్ కళ్యాణ్ గారు వెంట ఉన్నది కూడా పిఠాపురంలో ఏదో యువత ఉన్నారు కొద్దిమంది అని చెప్తున్నారు. ఎంతవరకు వాస్తవం? లేదండి, వాళ్ళు ఏంటంటే వాళ్ళకు భయం పట్టుకుందండి. ఆ భయం వల్ల ఇలాంటివన్నీ వాళ్ళు చేస్తున్నారు తప్ప అందులో ఎటువంటి నిజం లేదండి. వాళ్ళకి అర్థమైపోయింది కాబట్టే వాళ్ళు ఎమ్మెల్యేని తీసుకొచ్చి ఇక్కడ మండలాలకి వేశారండి. ఓట్లు చీల్చే ప్రక్రియ అయితే జరుగుతుంది వైసీపీ నుంచి. ముద్రగడ పద్మనాభం గాని కొంతమంది కుల నాయకులను గాని గల్లీకో లీడర్ను పంపించి ఓట్లు కొనే ప్రక్రియ, ఓట్లు చీల్చే ప్రక్రియ జరుగుతుంది. గతంలో భీమవరంలో చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారు దగ్గరకు వచ్చి విన్ అయ్యారు అనుకునే సమయానికి ఓడిపోయారని డిక్లేర్ చేశారు. ఇక్కడ కూడా అలా జరుగుద్దని చెప్పి ఖచ్చితంగా చెప్తున్నారు వైసీపీ వాళ్ళు. లేదండి, భీమవరంలో పవన్ కళ్యాణ్ గారు ఓడిపోలేదండి, ఆయన్ని ఓడించారు. ఈ రోజు గంధి శ్రీనివాస్ గారు ఎలా గెలిచారో కూడా ఆయనకు తెలుసు. ఆయన్ని పవన్ కళ్యాణ్ గారిని ఓడించారండి, ఆయన ఓడిపోలేదు. అసలు మీరు ఎందుకు వచ్చారమ్మా అనేసి అడుగుతున్నారండి మమ్మల్ని. వాళ్ళు చాలా 100% మేము 1,00,000 మెజార్టీతో తీసుకొస్తాము అంటున్నారు. వాళ్ళు 1,00,000 రూపాయలు ఇస్తారంట కదా అంటే 1,00,000 రూపాయలు ఇచ్చినా మా సొమ్ములే మాకు ఇస్తున్నాడమ్మా అంటున్నారు. చాలా స్పందన అయితే చాలా బాగుందండి, మాకే చాలా ఆనందకరంగా ఉంది. వాళ్ళు చెప్పే మాటలు వింటుంటుంటే మాకు కూడా ఒక నమ్మకం కలిగింది, ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు 1,00,000 మెజార్టీతో విన్ అవుతారనేసి. అంటే ఇక్కడ ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణ ఏంటంటే క్రాస్ ఓటింగ్ జరుగుద్ది, ఇక్కడ ఎంపీ క్యాండిడేట్ కి వేస్తారో లేకపోతే ఎమ్మెల్యే క్యాండిడేట్ కి వేస్తారో, ఒక ఓటు అయితే వైఎస్ఆర్సీపీకి వేస్తారని వైసీపీ వాళ్ళు చెప్తున్నారు. అలా ఏమి అనట్లేదండి ఇక్కడ. ఎందుకంటే మనం ప్రభుత్వం మార్చాలి, మేము చాలా ఇబ్బందులు పడ్డామమ్మా, కరెంట్ ఛార్జెస్ ఏంటి, గ్యాస్ బిల్లులు ఏంటి, నిత్యావసర సరుకులు ఏంటి, అవన్నీ బాగా పెరిగిపోయినాయి. ఒక తాపీ మేస్త్రిని అడిగితేనే ఆయన అంటున్నాడండి, మాలాంటి వాళ్ళు ఎంతో మంది ఇదైపోయారండి ఈయన వచ్చిన తర్వాత. మేము ఇల్లు కట్టాలన్నా వాళ్ళు ఇల్లు కట్టించుకోవాలన్నా కూడా చాలా ఇబ్బందులు గురయ్యాము అనేసి చాలా మంది, అలాగే నిరుపేదలు చాలా మంది అలా చెప్తున్నారు సార్ మాకు అందరికీ. మేము వెళ్ళిన కాడ మేము భీమవరం నుంచి వచ్చి ఇక్కడ ఎలా ఉందా అనేసి మేము కూడా చేద్దామనేసి వచ్చాము. చూసేసరికి మాకే చాలా ఆనందకరంగా అనిపిస్తుంది. అదంతా అపోహ మాత్రమే, క్రాస్ ఓటింగ్ అయితే జరిగేదే లేదండి. అసలు వాళ్ళ మనసుల్లో బాగా నాటుకుపోయి ఉంది మనం గ్లాస్కే వేయాలనేసి. గ్లాస్ సింబల్ మీద నమ్మకంతో ఉన్నారు బాగా. కళ్యాణ్ గారు మా దగ్గరలోకి వచ్చారు, మా మీద నమ్మకంతో వచ్చారు కాబట్టి మేము గెలిపించుకుంటామని చెప్తున్నాం. 2 సంవత్సరాలు అప్పుడే ఇది 3వ సారి ఓట్ల ఎలక్షన్. అంటే ఇక్కడ ఇప్పుడు రీసెంట్ గా ఏంటంటే వైసీపీ వాళ్ళు కూడా కొన్ని వీడియోలు చేపిస్తున్నారు, అంటే డబ్బులు ఇచ్చి చేపిస్తున్నారని జనసేన టీడీపీ నుంచి చెప్తున్నారు. అందులో ఏంటంటే పీఠాపురం ప్రజలు తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు జనసేన మీద అని చెప్పి అంటున్నారు. ఎంతవరకు వాస్తవం అది? అదైతే కరెక్ట్ కాదండి. జనసేన మీద వచ్చింది అంతా మంచిగానే వస్తుంది తప్పించండి, డబ్బులు ఇచ్చి గట్టా చేపించేది అయితే. ఇంకా జగనన్న తరపుది అయితే డబ్బులు ఇచ్చి చేస్తారు. ఎందుకంటే ఆయన గురించి ఎవరో అంత బేగా కరెక్ట్ గా మంచిగా చెప్పడానికి మనసు రావట్లేదు. ఎందుకంటే 5 సంవత్సరాలు చూసి బాధపడ్డాం కదండి. ముఖ్యంగా మేము లారీ డ్రైవర్లు మేము బాధపడ్డామండి. మా హస్బెండ్ లారీ డ్రైవర్ అండి. ఈ 5 సంవత్సరాల నుంచి కూడా చాలా నరకయాతన పడుతున్నామండి. ప్రతిదీ ఆన్లైన్ చేసి డ్రైవర్ చేతికన్నది ₹1 అందకుండా ఆయన బయటికి వెళ్ళి కష్టం పడి అంత చాలా కష్టపడి చేస్తారండి. ప్రతిదీనండి, టోల్ గేట్లు కానించి ప్రతి వస్తువు కూడా ఆన్లైన్ చేస్తారండి. ఏదన్నా సరే వాండర్ మీద ఆధారపడి, ఇది వరకు డ్రైవర్ మీద వాండర్ ఆధారపడివాడండి. డబ్బులు తెచ్చిస్తే తర్వాత మనకి తీసుకుని వాండర్కి తెచ్చిస్తే ఆయన మాకు తెచ్చి ఇచ్చేవారండి. ఇప్పుడు అలా లేదండి, అన్ని వాండర్కి వెళ్ళిపోతున్నాయి. ఇప్పుడు వాండర్లు అన్నా సరే మా దగ్గర డబ్బులు లేవు, ఆన్లైన్లో పేమెంట్ చేస్తాం అంటున్నారు అంతే. మేము కూడా 14 సంవత్సరాల నుంచి ఉంటున్నామండి ఇక్కడ. ఇప్పుడుకి వచ్చి 1 సెంటు స్థలం కూడా మాకు ఇవ్వలేదండి. ముందు ఇక్కడ మీరు రెంట్ కొంటున్నారా? రెంట్కి 7,500 అండి. ఇది ఈ 14 సంవత్సరాల నుంచి కూడా 2 సార్లు గెలిపించాం కానీ ఎవరు 1 సెంటు స్థలం ఇచ్చి ఇల్లు కట్టుకోండి అన్నారు. జగనన్న కూడా మొన్న ఇచ్చాడండి ఏదో సెంటు స్థలంలో ఇల్లు ఎక్కడ కట్టుకుంటారండి? అంటే అది ఇచ్చిన సెంటు స్థలానికి కూడా మీకు ఎలా ఉంది అక్కడ పరిస్థితి? అంటే అక్కడ ఏమైనా ఊర్లో ఉన్న చోట ఇచ్చలేదు కదండి, పట్టా ఇచ్చారు కానీ స్థలం 5 సంవత్సరాలు అయిందని పట్టా ఇచ్చి నెత్తి మీద ఇలా కొట్టుకుంటున్నామండి. ఇక్కడ కాకినాడ ఎంపీ అభ్యర్థి జనసేన తరపు నుంచి పోటీ చేస్తున్నారు.
ఒక 5 చోట్ల ఎమ్మెల్యేల కింద టీడీపీ ఉమ్మడి కూటమి నుంచి పోటీ చేస్తున్నారు. ఒక 2 చోట్ల కూటమి నుంచి జనసేన వాళ్ళు పోటీ చేస్తున్నారు. అంటే కొన్ని చోట్ల కన్ఫ్యూజన్ అయ్యే అవకాశం ఉందా ఓటర్లు? కన్ఫ్యూజన్ అయ్యే అవకాశం ఏమీ లేదమ్మా. ఇక్కడైతే 2 ఓట్లు గ్లాస్ కే వేస్తారు. తెలుగుదేశం ఉన్న చోట సైకిల్ కి గ్లాస్ కే వేస్తారు. వాళ్ళే మాకు చెప్తున్నారు, మేము అడిగిన చోట అమ్మా గ్లాస్ కి సైకిల్ కి వేయాలమ్మా అంటే మేము అక్కడ వేసే చోట అక్కడే వేస్తామండి, ఇక్కడ మాత్రం 2 గ్లాస్ కే వేస్తామండి పిఠాపురాన్ని, మాకు తెలుసండి అని వాళ్ళే చెప్తున్నారు. మమ్మల్ని వాటర్సే మాకు చెప్తున్నారమ్మా. బంపర్ మెజార్టీతో ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఉదయశ్రీ గారు కూడా ఇద్దరు బ్రహ్మాండంగా పరిపాలించాం, 175 గెలుస్తాం, పథకాలు ఇచ్చాం అంటున్నారు కదా, అదే అభివృద్ధి అంటున్నారు. అభివృద్ధి లేదండి, నాశనం చేసేస్తున్నాడు జనాన్ని. అభివృద్ధి లేదండి, నాశనం చేసేస్తున్నాడు. మందు అనే మద్యాన్ని తయారు చేసి కన్నీలు చెడు అలవాట్లన్నీ బానిస చేసేసి వాళ్ళు తాగొద్దని మళ్ళీ ముద్ర ఎత్తున్నాడు. ఆడికి అలవాటు చేసేసి మళ్ళీ తాగొద్దంటే ఎలా తాగుతామని ఎత్తారేళ్ళు తాగుతానే ఉన్నారు. సాగు బతుకులతో కొట్టి మిట్టాడుతున్నారు జనం. వాడికి ఓటు వేయకండి, పవనానికి ఓటేసి గెలిపించండి, ఒక అవకాశం ఇవ్వండి. అందరూ అక్కచెల్లెళ్ళు అన్నదమ్ములు తండ్రులు అందరూ కూడా, అది న్యాయం. రాష్ట్ర అభివృద్ధి చెందాలంటే ఏం చేయాలి? జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు రాష్ట్ర అభివృద్ధి 5 సంవత్సరాలు? ఏం చేసాడంటే వాడు దెబ్బ అచ్చులు మానభంగాలు కట్టిన బిల్డింగ్లు పడగొట్టేస్తాం, ఎన్ని రకాల దారుణాలు ఎన్నో చేసేస్తున్నాడండి. నాకు తెలియలేని ఇంకా ఎన్నో ఉన్నాయండి. నేను టీవీలు కూడా చూడను, పేపర్లు చదవను, నాకేమీ తెలియదు. నిజం మాత్రం ఇది 5 సంవత్సరాలు ఈడెప్పుడు చచ్చిపోతాడా, ఈడెప్పుడు పోతాడా పాల తర్వాత ఇబ్బంది పడతాం. గతంలో 5 సంవత్సరాలు మరి వైసీపీ చేయలేదు. చిన్న పాప ఎండలో నిలబడ్డారు. వైసీపీ పాలనలో మిగిలిన వల్ల కేసులు మరి అమ్మఒళ్ళు ఇవన్నీ ఎత్తున్నాడు కదా.